హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా మినీ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. నా డే ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ నేను ఎలా వర్క్ స్టార్ట్ చేస్తాను అనేది జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే నా వర్క్ అనేది మ్యాక్సిమం 11 కల్లా స్టార్ట్ చేస్తానండి. 10:30, 11 కల్లా మాకు షాప్ ఓపెన్ అవుతుంది. 11 కల్లా వర్క్ అనేది స్టార్ట్ చేసేటట్టు చూసుకుంటాను. అలా చేసుకుంటేనే మనకి ఈవినింగ్ కల్లా కూడా మనకి ఒక బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. అంత చేసుకోగలుగుతున్నాను అంటే నాకు 2 హెల్పర్స్ కూడా ఉన్నారండి. వర్క్ చేసిన బ్లౌజెస్ నేను ఎక్కువ స్టిచ్ చేస్తూ ఉంటాము. నాకు స్టిచ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వర్క్ పరంగా హెల్ప్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు షాప్లో. సో వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ అనేది నేను చూసుకుంటూ ఉంటాను. మాకు డేకి వచ్చేసి ఒక 5 to 6 బ్లౌజెస్ అనేవి రెడీ అయ్యేటట్లు చూసుకుంటాను. మ్యాక్సిమం అవుతాయి. అంటే మాకు అదర్ బ్లౌజెస్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకుంటూ ఉంటాము. ఏదైనా ప్యాటర్న్స్ కానివ్వండి, కట్ వర్క్ కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉన్నాయి ఏంటంటే కొంచెం దగ్గరుండి స్టిచ్ చేయిస్తాను. కటింగ్ అయితే నేనే చేస్తానండి. చాలా ప్రొఫెషన్గానే మంచిగానే కట్ చేస్తాము. బాగుంటుంది మా వర్క్ కూడా, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మాకు ఎక్కువ లోకల్స్ కస్టమర్సే ఎక్కువ ఉంటారండి. మాకు అవే సరిపోతాయి. ఈ మధ్య కొంచెం ఆన్లైన్ కూడా ఆర్డర్ వస్తున్నాయి, తీసుకుంటున్నాము, చేస్తున్నాము. అవి కొంచెం లాగ్ చూపిద్దామంటే కొంచెం టైం కూడా కుదరట్లేదు. మ్యాక్సిమం ఎక్కువ ఏంటంటే నాకు టైమింగ్ లేకుండానే ఎక్కువ వస్తాయండి. అర్జెంటుగా వెంటనే ఇవాళ అంటే రేపటికి అట్లా వచ్చే ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొన్ని పిక్స్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు. అంటే రిపీటెడ్ డిజైన్స్ అనుకోండి, పిక్ అనేది తీయను. అసలు స్టోరేజ్ కూడా ఎక్కువైపోయి భలే ప్రాబ్లం అవుతుంది. సో కొత్త ఏమన్నా అనుకుంటేనే కొన్ని షేర్ చేస్తూ ఉంటాను, వేసింది అనుకుంటే. సో అట్లా చూసుకుంటాము. వర్క్ అనేది ఏం చేస్తానంటే నైట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, రేపు మార్నింగ్ ఎర్లీగా ఏం వేయాలనేది బ్లౌజ్ తీసి పక్కన పెట్టుకొని థ్రెడ్స్ అనేవి కూడా పక్కన పెట్టుకోవటమో, లేదంటే టైం ఉంటే నైటే థ్రెడ్స్ కూడా పెట్టుకొని సెట్ చేసి పెట్టుకుంటాం. మార్నింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఆ విధంగా ఉంటేనే మనకి ఈవినింగ్ కల్లా చిన్నవి అయితే ఆఫ్టర్నూన్కి, కొంచెం నార్మల్ ఒక మీడియం సైజు అయితే ఈవినింగ్ కల్లా రెడీ అవుతాయి. సెకండ్ బ్లౌజ్ అనేది మళ్ళీ మనకి రన్నింగ్లో ఉంటుంది. అలా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా అట్లా దగ్గరుండి చూసుకుంటూ డిజైన్ అనేది సెట్ చేసుకుంటాము. డిజైన్ మొత్తం నేనే సెట్ చేస్తాను. క్లాత్ ఫిట్టింగ్ ఒక్కోసారి తను చేస్తుంది, నేను చేస్తాను. చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా వర్క్ అనేది ముందు స్టార్ట్ చేసేస్తాను. ఈ మధ్యలో ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా, ఏదైనా డిజైన్ సెట్ చేసుకోవాలన్నా మ్యాక్సిమం చాయిస్ మాకే ఉంటాయండి. డిజైన్ నేనే సెలెక్ట్ చేసి నేనే వేస్తాను శారీస్కి తగ్గట్టుగా. సో ఎక్కువ నాకు దానికే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ విధంగా ఉండేటట్టు చూసుకుంటాను. వాళ్ళు చేస్తూనే వాళ్ళతో కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను. కొంచెం వాళ్ళతో చేస్తూనే వర్క్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ అర్జెంట్గా ఇవ్వాల్సినవి ఉంటే బ్యాక్ బ్లౌజ్ అనేది ఆఫ్టర్నూన్ కల్లా, నెక్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. మాకు ఆఫ్టర్నూన్ కల్లా అంటే 1 to 2 కల్లా మాకు 3-4 బ్లౌజెస్ కంప్లీట్ అయిపోతాయి స్టిచ్చింగ్ ఆల్మోస్ట్. మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా మాకు ఈవినింగ్ కల్లా కూడా మ్యాక్సిమం వర్క్ అనేది అయిపోయేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే ఎవరైనా 6 to 7 వరకే ఉంటారు. సో ఆ టైంలో అయ్యేటట్లు చూసుకోవాలి. ఇంక 7 నుంచి కొంచెం ఫ్రీ అవుతాను అనమాట. ఇక్కడ పట్టు చీరలకు అనేవి ముళ్ళేస్తున్నాము. అలా వర్క్ అలా అవుతూ ఉంటుంది. ఇది చూడండి, కొత్త బ్లౌజ్, ఇది న్యూ డిజైన్ అనమాట, కొత్త వర్క్. సో కస్టమైజేషన్ లాగా చేసాము. 2 డిజైన్స్ మిక్స్ చేసి చేశాను. చాలా బాగా వచ్చింది అసలు. పట్టు శారీ మీదకి శారీలో బ్లౌజ్ కాకుండా హాఫ్ పట్టు తీసుకొని చేశాను. చాలా బాగుందండి అసలు. వర్క్ కూడా టైమింగ్ కూడా చాలా తక్కువ, టైం తక్కువ, వర్క్ కెపాసిటీ ఎక్కువగా ఉంది. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. న్యూ డిజైన్ అండి, ఇది చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.